వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. నువ్వు నన్ను పట్టుకోయి నువ్వు వాడేది యాత్ర ఎందుకు కదిలిస్తాను నువ్వు నిజంగా దీనికంటే ముందు అదే అవుతుంది. అదే కావాలి ఆర్ఓబి ఉంటే అదే కావాలి తర్వాతనే అఫీషియల్ నెంబర్ మీతో ఉంటుంది. మంటే ఉందమ్మా ఏం కాదండి. ఇంత దరిద్రమైన వ్యవస్థను చూడలేదు మేము. ఒక బోర్డు లేదు, కొన ఉంది పూరా కొనకుండా ఈ 167 ఏదైతే నేషనల్ హైవే ఉందో ఇది దేవరకొండ నుంచి జడ్చర్ల మీదుగా మహబూబ్ నగర్ మీదుగా రాయచూరు వరకు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. చాలా రోజులుగా ఈ సిగ్నల్ గడ్డ దగ్గర జడ్చర్లలో ఏదైతే రోడ్డు పనులు సగంలో ఆగిపోయినాయో మధ్యలో ఆగిపోయినాయో దానికి ఒకసారి అందరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆగిపోయింది, మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పిన సందర్భంగా ఈ రోడ్డును ఒకసారి చూడాలని ఇక్కడ పరిశీలించడానికి రావడం జరిగింది. సో ఇది రైల్వే అధికారులతో మాట్లాడతాం. ఎందుకు రైల్వేలో ఆర్ఓబి మధ్యలో కాలేదు, అటు ఇటు రోడ్డు పనులు జరుగుతుంది. మరి ఆర్ఓబి పనులు ఎందుకు కాలేదనే విషయం కూడా కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. వెదర్ ఇట్ ఇస్ శాంక్షన్ ఉందా లేదా ఆర్ఓబి దీంట్లో, అంటే శాంక్షన్ లేకపోతే ఎందుకు శాంక్షన్ కాలేదు, ఇలా శాంక్షన్ నుండి పని జరగకపోతే ఎందుకు పని ఆగిపోయింది అనే విషయం మీద తప్పకుండా రైల్వే అధికారులతో కూడా మాట్లాడి తెలుసుకుంటాం. అదేవిధంగా ఎన్హెచ్ అధికారులతో కూడా మాట్లాడి తెలుసుకుంటాం. దీన్ని మరి ఎవరు చేస్తున్నారు కాంట్రాక్టర్ తెలియదు, కానీ విషయం కూడా దీని ఇష్యూస్ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే కూడా వాటిని పరిష్కరించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఎ పార్లమెంట్ మెంబర్గా ఇక్కడ ఏమైనా సమస్య ఉంటే ఆ సమస్య విషయంలో మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యను రైల్వే అధికారులతోనూ నేషనల్ హైవే అధికారులతోనూ మాట్లాడి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడతాం. అదేవిధంగా రైల్వేస్ అధికారులతో కూడా మాట్లాడి ఇంజనీరింగ్ విభాగంతో మాట్లాడి దీనికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమి, దీనివల్ల ఎందుకు పనులు చాలా స్లోగా జరుగుతున్నాయి, కారణాలు ఏంటివో కనుక్కొని తప్పకుండా దీని మీద పరిశీలన చేస్తాం. మాట్లాడి ఇక్కడ ఏం జరుగుతుంది విషయం గ్రౌండ్లో మరి టోల్ గేట్లో జరగాల్సినటువంటి పనులన్నీ జరగకుండానే టోల్ గేట్ వసూలు చేస్తూ ఉంటే కరెక్ట్ కాదు. తప్పకుండా దీని విషయం పైన అధికారులతో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటాం. ఉదండాపురం రిజర్వాయర్ కింద ఉన్నటువంటి భూ నిర్వాసితులు రిజర్వాయర్ కింద ఇక్కడ లోకల్గా మీరందరూ కూడా క్వాలిటీ కూడా సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు. కాంట్రాక్టరు క్వాలిటీ ప్రకారం ఇక్కడ మొరం కొట్టాలి, మొరం కొడతలేరు. ఏదైనా అడ్డగోలుగా బిల్డింగ్లో కూలగొడితే ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి మిగిలిన చెత్తను తీసుకొచ్చి వేసి ఫిల్లింగ్ చేసి దీని అంటే నాణ్యత లేకుండా నాణ్యత లోపంగా నిర్మాణం జరుగుతున్నటువంటి విషయం కూడా మా దృష్టికి తీసుకొస్తున్న సందర్భంగా దాని మీద కూడా తప్పకుండా అధికారులతో
మాట్లాడి దీని మీద విచారించమని కూడా చెప్పడం జరుగుతుంది. పట్టణంలోనే కాదు మేడం, వీటిని ఏపీపీఎల్ వాళ్ళు నిర్మించిన జాతీయ రహదారి మొత్తం లోపభూయిష్టంగానే ఉంది. మీరు కావాల్సి వర్షం పడితే దాని మీద ఏదైతే ఎక్కడైతే దీని నాణ్యత విషయంలో తప్పకుండా అధికారులకు కూడా చెప్తే దీని మీద మొత్తం పరిశీలించి ఈ క్వాలిటీ, ఎందుకంటే నేషనల్ హైవేస్ అంటేనే ఖచ్చితంగా క్వాలిటీతో నిర్మాణం జరిగేటటువంటి విధంగా ఉండాల్సిందే. సో వాటి ఒకవేళ నాణ్యత లోపంలో ఈ నిర్మాణం అవుతున్న విషయం కనుక అది వాస్తవం అయితే తప్పకుండా అధికారులకు నేను లేఖ రాస్తా, దాని మీద విచారణ కూడా చేయమని చెప్తాను. టోల్ గేట్ ఉంది మేడం ఇక్కడ మున్నూరు దగ్గర. ఆ టోల్ వాళ్ళు ఫీజు వసూలు చేస్తారు కానీ మెయింటెనెన్స్ అనేది లేదు. పక్కన కంప చెట్లు పెరిగి అది మామూలు గ్రామీణ ప్రాంతాలకు ఎవరున్నారో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరో పిలిచి వారితో విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం. దీంట్లో విషయాలు ఏ విధంగా జరుగుతుంది, అధికారులను అదేవిధంగా కాంట్రాక్టర్ని ఇద్దరితో కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంది. అంటే అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు